తాము రైతుల పక్షపాతులమని, రైతుల సంక్షేమమే తమ ధ్యేయమంటూ ప్రగల్భాలు పలికిన గులాబీ నేతలు వారిని నిండా ముంచారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములకు నామమాత్రంగా నష్టపరిహారం ఇచ్చి నకిలీ లబ్ధిదారుల పేరుతో కోట్లు కొల్లగొట్టారు. బడా పెట్టుబడిదారులకు కుమ్ము కాస్తూ కమిషన్లకు కక్కుర్తిపడి వందలాది రైతుల జీవితాలను బుగ్గి చేశారు. పరిశ్రమల పేరుతో రైతులపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. రైతు పక్షపాతులమని ప్రగల్భాలు. బడా వ్యాపారులతో మిలాఖత్. అభివృద్ధి పేరుతో అవకతవకలు. నామమాత్రం నష్టపరిహారంతో రైతులకు కుచ్చుటోపి. రైతులను నిండా ముంచిన గత ప్రభుత్వం. పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంతవరకు బాగానే ఉన్న కొత్త పరిశ్రమల పేరుతో రైతుల కుటుంబాల్లో చీకటి నింపారు గత బీఆర్ఎస్ పాలకులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ శివారులో ఇదే జరిగింది. హైదరాబాద్కు సమీపంలోని ఈ ప్రాంతంలో భూములు కోట్ల రూపాయల విలువ చేస్తాయి. సర్వే నెంబర్ 252, 278, 361లో 342 ఎకరాల విలువైన భూమి ఉంది. దాంట్లో కొంత భాగం గుట్టలు, మిగతాదంతా సాగుకు సారవంతమైన భూమి. అప్పటి ఇందిరమ్మ గాంధీ హయాంలో 140 ఎకరాల భూమిని నిరుపేదలకిచ్చారు. గుట్టలను ప్రభుత్వ మైనింగ్ అప్పగించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాసులకు కక్కుర్తిపడ్డ బీఆర్ఎస్ నేతలు బడా వ్యాపారులతో మిలాఖతయ్యారు. వారితో ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా పేదల భూములను ప్రభుత్వం బలవంతంగా నామమాత్రపు నష్టపరిహారాన్ని చెల్లించి లాక్కున్నారు. ఎగ్జాక్ట్ ఈ సిద్ధాపూర్ రైతులు తమకు ఎక్కడైతే అన్యాయం జరిగిందని చెప్తున్నారో దాంట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఒకటైనటువంటి 278 సర్వేలో మనం ఉన్నాము. ఈ సర్వేకి సంబంధించి ఈ సర్వే భూమిలో సంబంధించి ఈ నెంబర్లో ఉన్నటువంటి ఈ భూమిలోనే సరైన లబ్ధిదారులు ఉన్నారు. అప్పట్లో మంత్రి కేటీఆర్ ఐటీ కారిడార్గా కూడా ఇక్కడ పరిశ్రమలు తెస్తామని నమ్మబలుకుతూ తమను ఇబ్బందులకు గురి చేశారన్నది రైతుల వాదన. ఇక్కడ మనం చుట్టూ చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఓవరాల్గా ఇక్కడ 278లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూమి. వారికి అప్పట్లో ఉన్నటువంటి ఇందిరమ్మ హయాంలో ఈ భూమిని పూర్తి స్థాయిలో పేదలకు, నిరుపేదలకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ భూమిలోనే 3 సంవత్సరాలు క్రితం ఏదైతే ఐటీ కారిడార్ నిర్మిస్తామని చెప్పారో ఇప్పటి వరకు కూడా ఈ భూమిలో ఎట్లాంటి నిర్మాణాలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంట్లోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. అమాయకులైనటువంటి రైతులకు ఇక్కడ ఒక పరిశ్రమలు వస్తున్నాయి, మీ భూములను మేము తీసుకుంటున్నాము అని ముందుగా వాళ్ళకి చెప్పకపోవడంతో వారంతా కూడా దీనికి సంబంధించి ఏదో నష్టపరిహారం వస్తుంది కదా అని ఒక 10 లక్షల రూపాయలు తీసుకోవడంతో అసలు కథ అంతా కూడా అక్కడికే తెరలేపారు. దీంట్లో ఉన్నటువంటి సరైన లబ్ధిదారులకు సంబంధించినటువంటి భూమిలో కొంత భాగాన్ని వేరే నకిలీ ఫేక్గా ఉన్నటువంటి కొంతమంది లబ్ధిదారుల పేర్లను చేరుస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సర్పంచే ఇదంతా చేశాడని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ మనం చూసినట్టు ఈ భూమిలో ఎక్కడ కూడా ఎలాంటి పార్కులు కానీ పరిశ్రమలు కానీ ఏమీ లేవు. కానీ వాటి పేర్ల మీద మాత్రం పూర్తిగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ వ్యవస్థ ఏదైతే ఈ భూములు తీసుకున్న ఒక 3 నెలల లోపలనే భూములకు రెక్కలు రావడం, కొత్త జీవోలు అమలు కావడం, ధరలు అమాంతం పెరగడంతో వాళ్ళంతా ఏం చెప్తున్నారంటే దానికి కావాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి నష్టపరిహార విషయంలో తమకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారాన్ని తమకు ఇవ్వాలని చెప్పి బాధితులు పూర్తిగా కోరుతున్నారు. మనం ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించి కావచ్చు, ఇంకా ఈ 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులంతా కూడా అదే కోరుతున్నారు. తమకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించాలి, లేదంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను వదలమని చెప్తున్నారు.
రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని, ఓసారి ఐటీ పరిశ్రమ పెడతామని కథలుగా చెప్పారు గులాబీ ప్రతినిధులు. కానీ ఫైనల్ గా అక్కడ ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పలేదు. పైగా అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు. పరిశ్రమలు పెట్టని పక్షంలో తమ భూములు తమకివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భూముల గోల్మాల్లు గ్రామ సర్పంచ్ భర్త వడ్డే బాలయ్య తానే రాజు తానే మంత్రిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సపోర్టు గ్రామంలో తను చెప్పిందే శాసనమంటూ హుకుం జారీ చేసి అందరినీ ఇబ్బందులకు గురి చేశాడని భూములు కోల్పోయిన రైతులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ పాసింగ్ యూనిట్ పెడతాని మా దగ్గరికి వచ్చారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు చెప్పారు లాస్ట్ టైం ఎలక్షన్లో. ఇప్పటిదాకా ఏ ఫుడ్ పాసింగ్ యూనిట్ లేదు. రైతులకు మెయిన్ ఎవరైతే రైతులు ఉన్నారో సరైన రైతుకు న్యాయం జరగలేదు. హాల్తే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళకి ఎవరైతే వాళ్ళ తొత్తులు ఉంటారో హాల్తే వాళ్ళకి మాత్రం న్యాయం చేశారు. కానీ ఒరిజినల్ ఏదైతే రైతులు ఇంతమంది ఉన్నారో సరైన రైతుకి మాత్రం న్యాయం జరగలేదు. ఏదైతే మన ఇందులో ఫుడ్ పాసింగ్ యూనిట్ పెడతాని చెప్పారు, ఏ యూనిట్ రాలేదు. ఇప్పటిదాకా ఏ పరిశ్రమ రాలేదు. హాల్తే బూట నమ్మకాలు చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మనకు వాగ్దానం చెప్పిందో అది ఎక్కడ ఏం జరగలేదు సార్. హాల్తే ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి ఫుడ్ పాసింగ్ యూనిట్ పెడతాని చెప్పారు. ఐటీ మినిస్టర్ వచ్చి ఫుడ్ హబ్ మన ఐటీ హబ్ పెడతాని చెప్పింది. హాల్తే ఏదో చాలా మాయా మాటలు చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఏ పరిశ్రమ రాలేదు, ఏ న్యాయం జరగలేదు. మెయిన్ థింగ్ ఒకటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం సరి అయిన రైతులకు మాత్రం న్యాయం జరగలేదు. హాల్తే ఇక్కడ వాళ్ళకి ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే 1-2 ఎకరాలు ఎవరైతే వాళ్ళ ఉన్నారో వాళ్ళ ఇంకా తిరిగే వాళ్ళకి మాత్రం న్యాయం జరిగింది. నిజమైన రైతులకు మాత్రం పట్టదారులకు మాత్రం ఇక్కడ న్యాయం జరగలేదు. ఒకటే కోరుతున్నా హాల్తే నేను గవర్నమెంట్ నుంచి మా ల్యాండ్ మాకు కావాలి. హాల్తే ఏదైతే నష్టపరిహారం చెప్పారు 10 లక్షలు ఇచ్చిందని చెప్పారు. ఇక్కడ సరైన నష్టపరిహారం ఎవరికి జరగలేదు. ప్రైవేట్ వాల్యూ ఇంచుమించు ₹1 కోటి ఉంది. 10 లక్షలు ఇచ్చని చెప్పారు. హాల్తే 10 లక్షలు కరెక్ట్ కాదు. ఇది మాకు ఇంచుమించు 50% రావాలి. 50 లక్షలు ఎకరకు రావాలి. మాకు 10 లక్షలు ఇచ్చారు. రైతులకు మాత్రం న్యాయం జరగాలి. ఒరిజినల్ రైతులు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. మేము గవర్నమెంట్ నుంచి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఒకటే ధైర్యం. హాల్తే మా ఎమ్మెల్యే శంకరన్న ఆయన హయాంలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఒకటే కోరుతున్నామండి. మాకు 4 ఎకరాల భూమి ఉంది. మాకు కొత్త పాస్ బుక్ ఉంది సార్ మాకు. కానీ మాకు కొత్త పాస్ బుక్ ఉన్నా కూడా 4 ఎకరాల భూమి ఉన్నా కూడా జస్ట్ మాకు 4 ఎకరాల పైసలు రాకుండా జస్ట్ 1 ఎకరా పైసలు కూడా రాలేదు. మాకు 9 లక్షలు మాత్రమే వచ్చినాయి. మాకు మా తన డీటెయిల్స్ మా తన అవన్నీ ఎవిడెన్స్ కూడా పేపర్స్ కూడా ఉన్నాయి. 9 లక్షలు కూడా వచ్చినాయి. మాకు ఎందుకు ఇట్లా వచ్చినాయని మేము సర్పంచ్ కూడా అడిగినాం. సర్పంచ్ కూడా అడిగితే సర్పంచ్ ఏమన్నాడు, మేము మీకు భూమి లేదు, 2 ఎకరాలు ఉంది, మీకు 2 ఎకరాల పైసలు వచ్చినాయని దబాయించింది. కానీ మాకు న్యాయం చేయలేదు సార్. మాకు సర్పంచ్ కూడా న్యాయం చేయకపోతే కూడా ఆర్డీఓ మేడం తను కూడా పోయినాము. ఆర్డీఓ మేడం తను కూడా మేము రైతులందరం కలిసి 200 మంది మేము ఆర్డీఓ మేడం తనకు పోతే నైట్ 11 గంటల వరకు పిల్లలను వదిలిపెట్టి కూడా మా లేడీస్ మా మమ్మల్ని మా అక్కలు అందరు కలిసి కూడా న్యాయం చేయడానికి కొట్లాడితే కూడా ఆర్డీఓ మేడం కూడా ఎలాంటి సపోర్ట్ చేయలేదు. మాకు ఎలాంటి న్యాయం కూడా చేయలేదు. అంటే మాకు భూమి కాడికి విలువ లేదు, ఇది అమ్మడబోతుంది అని ఏం చెప్పలేదు సార్. ఇక మీకు భూమి మా భూమి మీద మేము వరిచేను వేసినాం. 4 పంటలు తీసినాం. ఆడికైనా మా చేను కాడ 10 మందిని పోటు తీసిండట. మాకు చెప్పలే ఇట్లా భూమి కాడ మేము పోటు దిగుతురు అమ్మది. మా పాలెల నుండి ఇట్లా పోటు దిగిరు, అది దిగిరు, వాళ్ళకి పైసలు మా పైసలు వేరే వాళ్ళకి వచ్చినాడు చేసిండంట. పోయి అడిగితే మాకు అడుగుతావు, ఎవరికి అడుకోపో అంటే ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. ఎల్గాసిపేటకి ఎమ్మెల్యే దగ్గరికి పోయి గిట్లా చేసిండు మా ఊరు సర్పంచ్ అంటే సర్పంచ్కి ఫోన్ చేసి ఎందుకయ్యా వీళ్ళకున్న భూమి వీళ్ళకు ఉంటే అయిపోతుంది కదా మనం ఇస్తున్నామా అని ఆయన ఎమ్మెల్యే అన్నాడు. నీకెందుకు అంతేని పట్టించుకోకు, అంతటి మనకు అవసరం లేదా అని బెదిరించిండు ఆయన ఎమ్మెల్యేని కూడా. ఎమ్మెల్యేని బెదిరిస్తే నాడు రాపోరే అమ్మ మేము మాట్లాడతాం కానీ అన్నారు. ఇక అంతే సార్. ఇక మాకు ఇక ఏం న్యాయం చేయలే మేము అడిగినా మూకున్నాం. ఇక మాకు ఇక పైసలు ఏం రాలే. 4 ఎకరాల పొలానికి 9 లక్షలు వచ్చినాయి సార్. ఇక మాకు చేయలే. కేడుంది 4 ఎకరాలు అంటారు. మేము చూపిస్తా అంటే మళ్ళీ రారు. కొలత తీసేటప్పుడు పోట్లు తీసేటప్పుడు చెప్పాలే కదా సార్. మాకు చెప్పకుండా మరి ఎంత అమ్ముతారా చేయరా అని చెప్పలేదు సార్. మాకు ఎవరినో తోలుకొచ్చి మా భూమి మీద పోటు ఎట్లా తీస్తారు సార్. మేము వరిచేను వేసినాం సార్. వరిచేను పంట పెట్టినాం, జొన్నలు తీసినా, వరిచేను నాటినా, ఒడ్లు తీసినా, అన్ని తీసినా. మళ్ళీ దున్నోళ్ళకు పొలం లేని వాళ్ళకి నా భూమి మీద పోటు తీసిండు. మళ్ళీ అదే సర్పంచ్ గారు అడిగితే బెదిరించిండు. ఇక మేము పోయి అడిగితే నేను మా ఆయన మా పిల్లలను తోలుకొని పోతే ఇక ఎవరిని అడుకోపో, ఎవరు చెప్పుకోపో అని బెదిరించింది సార్. ప్రభుత్వం ఎకరాకు 10 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి టీజీఐఈసీకి భూములను అప్పగించింది. కొంతమంది రైతులకు 4 లక్షలు మాత్రమే చెల్లించి అన్యాయానికి తెరలేపారు. అంతేగాక కొంతమంది నకిలీ రైతులను సృష్టించి నష్టపరిహారాన్ని స్వాహా చేశారు అక్కడి బీఆర్ఎస్ పెద్దలు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారానికి దారితీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అన్యాయానికి గురైన రైతులు కోర్టుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అంతేగాక కొంతమంది నకిలీ రైతులను సృష్టించి నష్టపరిహారాన్ని స్వాహా చేశారని అడ్వకేట్ నసూద్ బేగం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ రైతుల కోసం తాను పోరాటం చేస్తున్నానని, కానీ న్యాయం జరగలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు నసూద్ బేగం.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నిరుపేదల కొరకు సాగు చేసుకోవడానికి అసైన్ చేశారండి భూములను. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్స్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అండర్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని సిద్ధాపూర్ని అభివృద్ధి పడానికి మనము వాళ్ళని తీసుకెళ్తారు అని సర్వే నంబర్ 252, 278, 361లో మొత్తము 340 ఎకర్స్ భూమిని అక్వైర్ చేశారండి. వాళ్ళు ఏం షరతు పెట్టారంటే ఏదైతే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉందో అది మీకు ఓఆర్ఆర్ దగ్గర షిఫ్ట్ చేసేసి ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ని పెట్టి మీకు ఉపాధి కలిగిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఎప్పుడైతే టీఎస్ఐఐసికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ ద్వారా గ్రీన్ సిగ్నల్ వచ్చిందో మన ఎక్స్ సర్పంచ్ వాళ్ళ భర్త వడ్డే బాలయ్య గారు, వడ్డే తులసమ్మ గారు, ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, ఎంపీడీఓ, ఎంపీఓ వీళ్ళందరూ కలిసి సర్వేని వాళ్ళు కండక్ట్ చేశారు. వాళ్ళు గ్రామ పంచాయతీని వదిలేసుకొని గ్రామాన్ని వదిలేసుకొని వాళ్ళ సొంత ఫామ్ హౌస్లో కూర్చొని ఒక రాంగ్ సర్వే రిపోర్ట్ని వాళ్ళు తయారు చేశారండి. అదే సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక మ్యానిపులేటెడ్ బెనిఫిషియరీస్ లిస్ట్ని వాళ్ళు తయారు చేశారు. ఎప్పుడైతే నెగోషియేషన్ కమిటీ అనేది ఏర్పడిందో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 4 ఇతర సభ్యులతో కలిసి ఒక నెగోషియేషన్ కమిటీని ఏర్పాటు జరిగిందండి. అప్పుడు నెగోషియేషన్ కమిటీ ఎప్పుడైతే వీళ్ళని మీటింగ్కి పిలిచారో అందులో గ్రామస్తులు ఎవరు లేరండి. పట్టా పాస్బుక్స్ ఉన్న రైతులు ఎవరూ లేరు. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ కొద్దిపాటి అనుచరులను తీసుకొని వాళ్ళు బెనిఫిషియరీస్ లిస్ట్ని తయారు చేయడం జరిగింది. ఏదైతే ఎకరాకి 10 లక్షల భూమి వాళ్ళు కాంపెన్సేషన్ డిసైడ్ చేశారో దాన్ని గ్రామస్తుల దగ్గర కానీ రైతుల దగ్గర కానీ చర్చ మాత్రం చేయలేదండి. ఓన్లీ కొద్దిపాటి నాయకుల బీఆర్ఎస్ నాయకుల ముందు ఆ కాంపెన్సేషన్ని వాళ్ళు డిసైడ్ చేశారు. ఎప్పుడైతే ఈ కాంపెన్సేషన్ డిసైడ్ చేశారో ఎవరైతే అర్హులు లేరో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఎక్స్ సర్పంచ్ వడ్డే తులసమ్మ గారు ఈ భూమి వైపు చూసింది లేదు, సాగు చేసింది లేదండి. తన పేరు మీద 2.5 ఎకరాలు వాళ్ళు రాసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ భర్త వడ్డే బాలయ్య గారు వాళ్ళు అసైని అనుకుంటూ 4 ఎకరాల భూమిని రాసుకున్నారు. వెంకటరమణ క్రషర్స్ అండ్ మైనర్స్ 4 ఎకరాల భూమిని రాసుకున్నారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ విధంగా 51 మెంబర్స్ రాంగ్ మ్యానిపులేటెడ్ లిస్ట్లో వాళ్ళని ఎంటర్ చేయించారండి. ఏదైతే ఈ అన్యాయం జరిగిందో ఎవరైతే దశాబ్దాల తరబడి పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం జరిగిందండి. వాళ్ళ కాళ్ళు కూడా పట్టించుకున్నారండి. ఆఫీసర్స్ వాళ్ళ కాళ్ళు కూడా పట్టించుకున్నారు. అర్ధరాత్రి వరకు వాళ్ళు అక్కడ కూర్చొని న్యాయం జరగాలి అని వాళ్ళని ఎంతగానో వేడుకున్నారు. అయినా కానీ వాళ్ళ సమస్యలకు ఎలాంటి పరిష్కారం జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. ప్రభుత్వ మార్పు తరువాత గత ప్రభుత్వ అవినీతి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. నష్టపోయిన రైతులు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తమ సమస్య తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ భూముల్లో జరిగిన అవకతవకలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కోరారు. గులాబీ నేతల అక్రమాలపై ప్రభుత్వం కన్నెర్ర చేయటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణ చేస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో వణికిపోతున్నారు గులాబీ నేతలు. రైతులకు అన్యాయం చేసి కోట్లాది రూపాయలు బొక్కిన నేతల నుంచి ఆ సొమ్మును కక్కించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మా సిద్ధాపూర్ ఉన్న రైతులు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన రైతులకు ఎవరికైతే మినిమం 10 నుంచి 15 మంది ఉంటారు. ఒక 20 నుంచి 24 ఎకరాల మందికి ఒరిజినల్గా గవర్నమెంట్ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన వాళ్లకు రాలేదు, కంపన్సేషన్ రాలేదు. ఒకటి వాళ్ళ కంపన్సేషన్ ఈ రోజున్న గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం కంపన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఒకటి. రెండోది ఏంటంటే మా సిద్ధాపూర్ ఏదైతే ల్యాండ్ మన గవర్నమెంట్ మేము తీసుకొని ఇండస్ట్రీస్ పెడతామంటానే అంటుర్రో అప్పుడు కూడా మా ఊళ్ళో అసైన్మెంట్ పట్టాలు ఎవరికైతే ఇచ్చిరో వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. అప్పటికి కూడా మా తన 1 కోటి నుంచి 70 నుంచి 1 కోటి రూపాయల వరకు వాల్యుయేషన్ ప్రైవేట్ వాల్యుయేషన్ ఉంది. ఆ 10 లక్షల రూపాయలు అనేది చాలా అన్యాయంగా ఇచ్చారు. కాబట్టి దాని మీద కూడా ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రకారంగా ఒకసారి ఇప్పుడున్న అధికారులకు మేము ఆల్రెడీ మేము పెట్టుకున్నాము. ఆ రోజు ఈ గవర్నమెంట్ వాల్యుయేషన్ వచ్చేసేసి ఇగో మా కంపన్సేషన్ ఇచ్చినాక 3 నెలలనే గవర్నమెంట్ వాల్యుయేషన్ పెంచారు. ఇది ఒక విధంగా మోసం చేసినట్టు అయింది. దీని మీద రైతులకు మళ్ళీ కూడా 10 లక్షల రూపాయలు అనేదానికి మా తాన 1 గుంట 2 గుంటల పొలం కూడా వాళ్ళకు వస్తలేదు. కాబట్టి రీసర్వే చేసి వీళ్ళకి ఎవరికైతే రైతులు ఉన్నారో రైతులకు మళ్ళీ కూడా వాల్యుయేషన్ ప్రకారం డబ్బులు ఇవ్వాలని కోరడం జరిగింది. ఇండస్ట్రీస్ ఏమైనా వస్తే వాళ్ళ కుటుంబాలు ఎవరైతే గవర్నమెంట్కు ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకు వాళ్ళ కుటుంబాలు ఉన్న వారికి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం జరిగింది. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు మేము ఏదైతే చేసిన పోరాటానికి ఆయన ఎంబడే ఫస్ట్ ఎమ్మెల్యే గెలవంగానే మమ్మల్ని పిలిచి మీరు సిద్ధాపూర్ గైరన్ల విషయంలో మీరు కొట్లాడారు, నాతోటి ఏ సహకారం అయినా మేము చేయనీకి రెడీ ఉన్నామని చెప్పి ఇమీడియట్ కలెక్టర్ దానికి తీసుకుపోయిండు. కలెక్టర్కు
ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళ పేపర్స్ ఇవన్నీ తీసుకుపోయి మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే ధైర్యంతో మా రైతులకు న్యాయం జరుగుతుందని, మా ఊరున్న జనానికి న్యాయం జరుగుతుందని మేము 100% మాకు ధీమా వ్యక్తం ఉంది. అప్పటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామని తెలిపారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. భూముల సేకరణలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఫేక్ లబ్ధిదారుల ఎంపికలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై వేటు పడుతుందని చెప్తున్నారు ఎమ్మెల్యే. 20-30 ఏండ్ల క్రిందట భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు భూములు ఇచ్చి వాళ్ళకు గౌరవించాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలని చెప్పి దాదాపు 350 ఎకరాలు అక్కడ భూ పంపిణీ జరిగింది. ఇవాళ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి పేరిట గత ప్రభుత్వాలు, గత పాలకులు ఇవాళ ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీని తెస్తున్నాం, ఇక్కడ ప్రాంత పౌరులకు బాగా జరుగుతుందని చెప్పి మాయమాటలు చెప్పి ఆ రోజు బలవంతంగా ఒరిజినల్ అసైనీస్ను ఇబ్బంది పెట్టి పాలకులు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అప్పుడున్న నాయకులు అధికారంలో ఉన్న నాయకులు అడ్డం పెట్టుకొని నిజమైన లబ్ధిదారులకు ఇవాళ వారికి సరి అయిన నష్టపరిహారం చెల్లించకుండా, సరి అయిన ధరను నిర్ణయించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసి ఇవాళ కొందరు నాయకులు ఒరిజినల్ అసైనీస్ను నిర్లక్ష్యం చేసి వారికి చెందకుండా, ఆ నష్టపరిహారం చెందకుండా ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా కొందరిని వాళ్ళ అనుచరులు అనుకోండి, వాళ్ళ తోపేదారులు అనుకోండి, వాళ్ళ చుట్టూ ఉండేటోళ్ళు అనుకోండి, ఇవాళ బోకస్ ఎంట్రీస్ చేసి ఈ రికార్డును ట్యాంపరింగ్ చేసి ఇవాళ చాలా నష్టం చేశారు. కాబట్టి దాదాపు కొందరు తప్పుడుగా రికార్డు సృష్టించి నాకు తెలిసి ఒక 30-40 ఎకరాలు రాజకీయ నాయకులు వారికి చెందే విధంగా కూడా లబ్ధి పొందింది. కాబట్టి సహజంగా మేము కూడా చూసినాం అవకతవకలు ఎన్నో జరిగినాయి. ఆ గ్రామస్తులు కూడా లబ్ధిదారులు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దాదాపు నా దగ్గరికి 50-60 మంది వచ్చి కూడా వారు విన్నవించుకురు. అక్కడ శేఖర్ రెడ్డి కానీ ఒక అమ్మాయి అడ్వకేట్ చదువుకుంది, మైనార్టీ అమ్మాయి, చాలా సాహసోపితంగా ఆ అవకతవకలన్నిటి కూడా బయటికి తీసుకొచ్చి హైకోర్టు అంటే న్యాయం జరగాలి, ఆ యొక్క లబ్ధిదారులకు ఎవరైతే ఒరిజినల్ అసైనీస్ ఉన్నారో వాళ్ళకు చెందకుండా చేసిన వ్యక్తుల మీద వాళ్ళు ఆరోపణలు చేశారు, అధికారులు తప్పులే చేశారు, అప్పుడు పాలకులు కూడా తప్పులే చేశారు. కాబట్టి ఇది రాజకీయ యొక్క రివెంజ్ కాదు, ఇది వాస్తవానికి అవకతవకల్ని తేల్చడానికే నేను కూడా ఎమ్మెల్యేగా అయిన తర్వాత సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కన్సల్ట్ కలెక్టర్ గారిని దీంట్లో జరిగిన అవకతవకలు నిజంగా కూడా చెప్తున్నా ఇవి నిజమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇవాళ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవాలని సిద్దాపూర్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పక్షపాతిగా నిరూపించుకుంటూ న్యాయం వైపు ప్రభుత్వంతో పాటు సమాజం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది ఓవరాల్గా సిద్దాపూర్ గ్రామంలో జరిగినటువంటి భూముల ఆక్రమణలపై అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, షాద్నగర్ నుండి.